ఇప్పుడు పథకాలు అనేవి ప్రజలకి ఉపాధి కల్పించేట్టుగా ఉండాలి కానీ డబ్బులు ఇస్తే ఎలాగూ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు ఎక్కడి నుంచి తెస్తారు పరిపాలన బాగుండాలంటే పని చేసేవాడికి పని కల్పించాలి పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు కల్పించాలి ఏంటి అవన్నీ చేసినప్పుడు నీకు అభివృద్ధి పథకంలో నడుస్తుంది అంతేగాని మనం ఏదో బట్టలు నొక్కేసి ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తారు ఉచితంగా ఎక్కడి నుంచి వస్తాయి డబ్బు కష్టపడితేనే డబ్బులు వస్తాయి పని చేసేవాడు పని చూపించాలి ఉద్యోగంలో ఉద్యోగం ఇవ్వాలి పరిశ్రమలో అయితే పరిశ్రమలు పెట్టాలి అంతేనా కావాల్సింది అవి అంతేగాని నువ్వు ఉచితంగా నేను బట్టలు నొక్కాను డబ్బులు ఇస్తానంటే అది కుదరదు అది తెలివి తక్కువడు నమ్మే మాట ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తారు ఏమండి కాలేజీలు స్థాపించాలి పరిశ్రమలు స్థాపించాలి రాజధానిని మరి ఒక గాడిలో పెట్టాడు రాజధానిని నాశనం చేశారు వచ్చేళ్ళు ఇవాళ గుంటూరు విజయవాడ హైదరాబాద్ సికింద్రాబాద్ అయ్యాయి చంద్రబాబు నాయుడు గారు ఉంటే కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వెరీ గుడ్ పరిపాలన డబ్బులు ఇచ్చి పరిపాలన చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఉపాధి కల్పించాలి అది కావాలి కానీ ఎవరి డబ్బు ఎవరికి ఇస్తారు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఉండాల్సిందే వాళ్ళకి పరిపాలన చేతరాజు పరిపాలన తెలియనటువంటి వాళ్ళు ఏదో చెప్తారు డబ్బులు ఇస్తాం ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తారండి ఉపాధి కల్పించు ఉద్యోగాలు కల్పించు పరిశ్రమలు స్థాపించు అభివృద్ధి పనులు నడిపించు ఊరికి ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తారు అది కరెక్ట్ కాదు పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కరెక్టు ఇసుక కూడా ఉచిత ఇసుక ఇస్తున్నాడు ఆయన కూడా మరి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు రేపు తల్లికి వందనం ఇస్తానంటున్నాడు ఎంతమందికి రైతు ఇది ఇస్తానంటున్నాడు 20,000 రూపాయలు ఆయన పరిపాలన బ్రహ్మాండంగా చేస్తాడు అనుభవం గల నాయకుడు అలాంటి నాయకుడు ఉండాలి ఇంకొక 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏంటి మళ్ళీ హైదరాబాద్ సికింద్రాబాద్ చూస్తాం ఓకే అది ఆయన ఉండాలి.